ముందు వీడియోకి కంటిన్యూషన్ వీడియో. నా వాయిస్ అస్సలు బాలేదు. ప్లీజ్ అయినా సరే వినండి. వాయిస్ ఓవర్ అవ్వడం తప్పలేదు. పూరి జగన్నాథ స్వామి టెంపుల్ దర్శనం కంప్లీట్ అయిపోయిన తర్వాత చాలా ఆకలి మీద ఉన్నామన్నమాట. ఎక్కడ మంచి రెస్టారెంట్ ఉందా వెతుక్కొని వెళ్ళి మంచి ఫుడ్ అయితే ఆర్డర్ చేసాం. తినేసి రూమ్కి వెళ్ళిపోయాము. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట ఇది. మార్నింగ్ టీ తాగే హ్యాబిట్ ఉంది కదా, ఇంకా టీ అయితే మేము బ్లాక్ టీ తాగేసి ఫ్రెష్ అయ్యి కోనాక్ స్టార్ట్ అవబోతున్నాము. మేము తీసుకున్న రూమ్ ఇదే అనమాట. బాగుంది. ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ చేయాలి. ఆ హోటల్లోనే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అవైలబుల్ గా ఉందన్నమాట. బ్రేక్ఫాస్ట్ అంతా నార్త్ ఇండియన్ స్టైలే ఉంటుంది కాబట్టి మేము పూరి అండ్ ఆలూ పరోటా, ధృతి అయితే ఇడ్లీ కావాలంది. అసలు ఇడ్లీనే తిందు, అలాంటిది ఇడ్లీ కావాలంది. సరే అని ఆర్డర్ చేసిన తర్వాత ఒక ఇడ్లీ ఏమో నాకు, ఒక ఇడ్లీ ఏమో వాళ్ళ నాన్నకి వేసింది. లంచ్ చేసాము, నైట్ డిన్నర్ చేసాము, ఏది నచ్చలేదు. ఈ బ్రేక్ఫాస్ట్ మాత్రం బాగా నచ్చేసింది. పూరి అండ్ ఆలూ పరాటా రెండు చాలా బాగున్నాయి. ఆలూ పరాటాకి కాంబినేషన్ గా ఒక పికిల్ ఇచ్చారు అండ్ కొంచెం కర్డ్, చాలా థిక్ గా ఉంది. బ్రేక్ఫాస్ట్ మంచిగా చేసేసాము. ఆ తర్వాత కోనార్క్ స్టార్ట్ అయిపోయాము. పూరి టెంపుల్ నుంచి ఒక 25 కిలోమీటర్స్ దూరంలో ఉంది కోనార్క్. కొంతమందికి కొన్నిట్ల మీద ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, అలాగే ఆర్కిటెక్చర్ ని ఇష్టపడే వాళ్ళు ఎవరైనా సరే తప్పకుండా కోనార్క్ చూడాల్సిందే. అంత సూపర్ గా ఉందన్నమాట. సూర్య భగవానుడి గుడి యాక్చువల్ గా కోనార్క్, కానీ ఇంతకు ముందు చాలా స్టోరీ ఉందన్నమాట. దీని గురించి డీటెయిల్ గా కావాలంటే ఒక వీడియో చేస్తాను నేను. ఫస్ట్ అయితే ఒక మ్యూజియం ఉంది, అందులోకి టికెట్ తీసుకుని లోపలికి వెళ్ళాము. లోపల చాలా బాగుంది. నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేస్తాను.